వేరే ఉద్దేశం లేదు నాకు. ఓకే, పీడమర్తి రవి గారు ఒక నిమిషం. విలేకరుల మిత్రులకు అందరికి నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలు ముత్తుపల్లి నరసింహ గారు, రామిల రాధిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాదిగా శక్తి నాయకురాలు సన్నీ, ఒకగడ చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాదిగలకు తక్కువ సీట్లు వచ్చినాయని మేము అడిగినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఇది మా పార్టీ ఏం చెప్పిందంటే, పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు సరి చేస్తాము, రాజ్యసభ ఎమ్మెల్సీలు ఇస్తాము అని చెప్పింది. కానీ అప్పటికే టీఆర్ఎస్ పార్టీ 13, బీజేపీ పార్టీ 14 సీట్లు ఇచ్చింది. ఎందుకంటే జనాభాపరంగా తెలంగాణ రాష్ట్రంలో 12%, సంఖ్యాపరంగా 60 లక్షల మంది ఉన్నాం. కాబట్టి ఈ నష్టాన్ని నివారించడం కోసం పార్లమెంట్లో మాకు సీట్లు ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక సీటు కూడా ఇవ్వనందుకు మాదిగ జాతి అంతా బాధపడుతూ ఉంది. దాని విషయంలోనే మేము దాదాపుగా గాంధీ భవన్కు పోయినాం, ఏఐసిసి కార్యాలయానికి పోయినాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో మరి మాదిగల టికెట్ ఇవ్వాలని, పెద్దపల్లిలో 600 డప్పులతోటి మాదిగలందరూ కూడా మాదిగలకు సీట్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఎందుకు ఇవాళ మాదిగలు ఇంత బాధపడుతున్నారంటే, ఇక నుంచి మాకు పార్లమెంట్లో ఎప్పటికీ సీట్ రాదు. కారణం ఏంటంటే, పోయిన ఎన్నికల్లో మాకు వరంగల్ సీటు సాంబయ్య గారికి ఇచ్చారు మాదిగా, పెద్దపల్లి సీటు ఆగం చంద్రశేఖర్ గారికి ఇచ్చారు మాదిగా. ఆ ఇద్దరు కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయినారు. ఓడిపోతే ఇప్పుడు సీట్లు మార్చినామని చెప్తా ఉన్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూలు సీటు మల్రోయ్ గారికి ఇచ్చిండ్రు, వారు కూడా ఓడిపోయారు. కానీ వారికి సీట్ ఇచ్చి ఇద్దరు మాదిగలకు మోడీ చేసి చూపిండ్రు. అయితే మేమేమంటున్నామంటే, నాగర్ కర్నూలు పెద్దపల్లి ప్రకటించినాక వెంటనే మాదిగ జాతి మేల్కొని మాకు కూడా 2 ఇవ్వాలి, వరంగల్ కంటోన్మెంట్ ఇవ్వాలని మాదిగలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిండ్రు. మేము ఆశపడ్డాం కూడా, ఖచ్చితంగా వరంగల్ టికెట్ మాదిగకు వస్తుందని, కంటోన్మెంట్ మాదిగకు వస్తుంది. కానీ వరంగల్లో మాదిగ ఉపకులం అని చెప్తా ఉన్నారు. కానీ భారతదేశంలో ఏ 2 కులాలు ఒకటి కావు. బైన్లతో మాకు సంబంధం ఉంది, కానీ వాళ్ళకు మాకు కంచం పొత్తు మంచం పొత్తు లేదు. అదేవిధంగా మరి కంటోన్మెంట్ టికెట్ని తమిళనాడుకి ఇచ్చిండ్రు. సరే, ఇవన్నీ పార్టీ నిర్ణయాలు మేము కాదనట్లే. మరి మాదిగోళ్ళకి ఏం చేస్తారో ఇంతవరకు పార్టీ చెప్పలేదు. అది మేము బాధపడేది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా మాదిగలను పిలిచి మాట్లాడకపోవడం మాకు బాధాకరం. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ మరి మాదిగలకు పెద్దగా ఉన్నటువంటి మోత్పల్లి నరసింహ గారిని పిలిచి, లేదు భవిష్యత్తులో మాదిగలకు ఈ 4 ఏళ్ళు 4 అవకాశం రాలేదు, భవిష్యత్తులో వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి, దీన్ని సరి చేస్తామని కూడా పార్టీ చెప్పలేనందుకే మా బాధ. ఇప్పుడు మేమేం డిసైడ్ అయినామంటే, ఇప్పుడు ఇదంతా బీజేపీకి లాభపడతా ఉంది. ఒకవైపున కృష్ణ మాదిగ వర్గీకరణ పేరు చెప్పి మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని మేము అడ్డుకోవాలని మేము అనుకుంటా ఉన్నాం. మాదిగలు బీజేపీకి పోవద్దని మేము కోరుతా ఉన్నాం. మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఉండాలి. మాదిగలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి గారు ఇంకో టర్మ్ కూడా కావాలని మేము మాదిగలుగా కోరుకుంటున్నాం. మా సీట్ల కన్నా ఇప్పుడు రాని మా 4 సీట్ల కన్నా బీజేపీ ప్రమాదం. ఎందుకంటే బీజేపీ చెప్పే మొదటి స్లోగన్ రిజర్వేషన్లు ఎత్తేస్తామని. రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణే ముచ్చటే ఉండదు. ఇక మొత్తానికే రిజర్వేషన్లు పోతున్నాయి. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, పార్టీకి మీరు 4 సీట్లలో మాకు అవకాశం కల్పించలేదు, మార్చండి. మార్చకపోతే మాకేం చేస్తారో చెప్పండి. మేము ఖచ్చితంగా మోత్పల్లి నరసింహ గారినే ముందుకు పెట్టుకొని మొత్తం 17 పార్లమెంట్లలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఈ సందర్భంగా విలేకరుల తరపున నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.